నమస్తే అందరికీ. ఈ పచ్చడి ఏం పచ్చడి అని చూస్తున్నారా? పిల్లలు చాలామంది తినను అని మారం చేస్తారండి. సో, కానీ వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అదే అండి కాకరకాయ పచ్చడ. సో, చాలా యమ్మీగా అయితే అవుతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో, కాకరకాయలనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానమాట. సో, హాఫ్ కేజీ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచేసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో, మీకు ఎలా అంటే నేనైతే ఇట్లా పొడుగుగా కట్ చేసుకున్నాను. మీకు అనుకూలంగా రౌండ్గా అయితే రౌండ్గా, ఇలా పొడుగుగా అయితే పొడుగుగా కట్ చేసుకోండి. ఓకేనా? సో, తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాక నేను హాఫ్ కేజీ కాకరకాయలకి ఒక కప్పు చింతపండు తీసుకున్నాను అనమాట. సో, ఒక కప్పు చింతపండుని వేడి నీళ్ళు కాగబెట్టి చింతపండులో వేడి నీళ్ళు పోసి దాంట్లో నానబెట్టాలన్నమాట. సో, అది వేడి నీళ్ళు పోసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, కాకరకాయలు డీప్ ఫ్రై అంటే మొత్తం ఫ్రై కానవసరం లేదు. అవి కొంచెం మనకి బాగా పీసెస్ అనేది మంచిగా మాగాలన్నమాట. గోల్డెన్ కలర్ అంటారు కదా, సో అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ నేను కాకరకాయలన్నిటిని కూడా హాఫ్ కేజీ కాకరకాయలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాకరకాయలు అయితే చూడండి కొంచెం అయితే ఇక్కడ కలర్ మారాయి. అదేవిధంగా ఇంకా కొద్దిగా మారాలన్నమాట. సో, ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇంకొకటి చేసుకుందాం. సో, మన పచ్చడిలోకి పక్కన ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో మెంతులు, జీలకర్ర, కొంతమంది ఆవాలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఆవాలు వేయట్లేదు. మెంతులు, జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడైతే నేను జీలకర్ర, మెంతులను అయితే ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మెత్తగా ఉండాలి పౌడర్ అయితే. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక జార్ పెట్టుకొని అందులో మనం ఇందాక వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులో పీచు పిక్క లేకుండా తీసి మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కాకరకాయలు అయితే ఫైన్గా ఫ్రై అయిపోయాయి. గోల్డెన్ కలర్లో ఈ విధంగా రావాలి. సో, నెక్స్ట్ ఇక్కడ అదే నూనెలో కాకరకాయలు వేయించిన నూనెలోనే కొద్దిగా జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి, అలాగే కొంచెం ఒక 10 రెమ్మలు వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. స్టవ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. సో, మరీ హైగా అయితే పెట్టుకోకండి, పోపు అయితే మాడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇందాక ఏదైతే మనం టమాటా గుజ్జు చేసుకున్నామో ఆ టమాటా గుజ్జు ఆ పోపులో వేసేసి దాంట్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఆ చింతపండు గుజ్జులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు గుజ్జునైతే ఉడికించుకోవాలి. సో, ఫ్రెండ్స్, చింతపండు గుజ్జు అయితే బాగా దగ్గరికి అయితే ఉడికిపోయింది చూడండి. సో, ఈ విధంగా ఇంకా దగ్గరికి అవ్వాలన్నమాట. సో, ఆ టైంలో కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. సో, అక్కడ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ చిన్న మిక్సీగా జార్ ఒకటి తీసుకొని దాంట్లో మనము హాఫ్ కేజీ కాకరకాయలకి నేను ఒక 2 కప్పుల కారం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఆ కారంలో దానికి సరిపడా హాఫ్ కప్పు ఉప్పు వేశాను. అలాగే 2 వెల్లుల్లిపాయలు మొత్తం అలానే ఒక గడ్డ పొట్టుతోని అలానే వేసేసాను. కొంచెము పసుపు కూడా వేసి మిక్సీ వేసేసారు అనమాట. సో, ఆ విధంగా పౌడర్ చేసేసుకోవాలి. మొత్తము పౌడర్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్లో ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని ఆ పౌడర్లో జీలకర్ర, మెంతుల పౌడర్ మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసి ఆ రెండింటిని బాగా కలపాలన్నమాట. సో, తర్వాత మనం ఏదైతే కాకరకాయ ఫ్రై చేసి మనం పక్కకు పెట్టుకున్నామో ఆ కాకరకాయ కూడా కారంలో వేసి ఫైన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కాకరకాయకి కారం అనేది బాగా పట్టాలి. మీకు కావాలి అంటే ఇలా కాకరకాయ కారం కూడా ఈ విధంగా రెడీ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. సో, మనం చేసేదైతే పచ్చడి కదా, సో ఇలా చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, చూడండి ఫైనల్గా నేనైతే బాగా కాకరకాయకి కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో, ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత నేను ఏదైతే పోపు పెట్టి చింతపండు ఉందో ఈ కాకరకాయ కారంనైతే
ఆ పోపులో వేసేసి ఫైనల్గా కలిపేసుకుంటామన్నమాట. సో అంతే అంతే ఫ్రెండ్స్, మన కాకరకాయ పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే పచ్చడిని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ పచ్చడి చాలా యమ్మీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి ఈ వీడియో అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాంట్లో ఆల్ అని నొక్కండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫర్దర్ నోటిఫికేషన్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అందరు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ముందుకు పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. అందరికీ కూడా బాయ్ అండి.